11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈసారి ఇండియాలో జాతీయ స్థాయి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. యోగాంధ్ర 2025 థీమ్తో ప్రారంభించిన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేస్తూ విశ్వశాంతికి కృషి చేద్దామని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో వేడుకలు ఘనంగా జరిగాయి. దీని ద్వారా 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను ఏపీ ప్రభుత్వం సాధించింది. యోగాంధ్రను విజయవంతం చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ వేదికగా యోగాంధ్ర అరుదైన రికార్డును సొంతం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఏపీ వైపు చూసిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో ఉన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన సందర్భంగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారని, దశల వారీగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమలతో పాటు మరో 5 ప్రముఖ ఆలయాలకు బోలేబాబా డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఓ చిన్న డైరీని అడ్డు పెట్టుకుని తిరుమల, శ్రీశైలం, విజయవాడ, కాణిపాక, ద్వారక తిరుమలతో పాటు శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో బోలేబాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా పూర్తిగా కీలక పాత్ర వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగా డేలో చంద్రబాబు పాల్గొనడంపై ఆయన విమర్శలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేదానికి ఎదుటి వారిని బాధ్యులను చేస్తారన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులంటున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పై ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రప్పరప్ప నరకడానికి జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా అంటూ విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా, రప్పరప్ప లాడిస్తాడని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. తండ్రి హయాంలో 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అన్నారు. దమ్ముంటే ఎవరినైనా టచ్ చేసి చూడండి అంటూ బొలిశెట్టి వార్నింగ్ ఇచ్చారు. నెర్రెలు బారిన తెలంగాణ నేలను కాళేశ్వర గంగతో అభిషేకించిన నిత్య కృషివలుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కాళేశ్వర గంగతో తెలంగాణ కాళ్లు కడిగిన రోజు నేడు అని ఇవాళ తెలిపారు. కేసీఆర్ భగీరథ సంకల్పం సాకారమై నేటికి 6 ఏళ్లు దాటిందని తెలిపారు. సముద్రం వైపునకు పరుగులు పెడుతున్న గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 మీటర్ల ఎగువకు ఎత్తిపోసి మన బిల్లను సిరులు మానగంగా తీర్చిదిద్దారని అన్నారు. ఎన్నో అవంతరాలు, అనేక సవాళ్లు, వివాదాల చిక్కుమడుగులను విప్పుకుంటూ 3.5 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేశారని తెలిపారు. వికారాబాద్ జిల్లా బంటర్వంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ పత్రాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ అందజేశారు. మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారని అన్నారు. 10 ఏళ్లలో 8,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడని మండిపడ్డారు. అప్పుల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదన్నారు. అద్దెకు ఉంటున్న పేదలకు స్వంత ఇంటి కలను నెరవేర్చలేదనే సీఎం రేవంత్ ఆశయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లరు అని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పచెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కమిషనర్ సహా 7 ఉద్యోగులకు మేయర్ సురేష్ బాబు ఫోకస్ నోటీసులు జారీ చేశారు. విధులు సరిగ్గా నిర్వహించలేదని వారంలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మేయర్ అధ్యక్షతన కడప కార్పొరేషన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈ 7 ఉద్యోగులు హాజరు కాలేదు. దీంతో మేయర్ సురేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఎందుకు రాలేదో సరైన వివరణ ఇవ్వాలని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు తన కార్యాలయంలో ఐపీఎస్ కావాలనుకునే 6వ తరగతి విద్యార్థిని హృతికకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. వికాస్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్న జి హృతిక తన తండ్రితో కలిసి సిపి క్యాంపు కార్యాలయానికి వెళ్లినప్పుడు సిపి సుధీర్ బాబు ఆమెను చూసి పెద్దయ్యాక ఏమవుతావు తల్లి అని అడిగారు. తక్షణమే ఐపీఎస్ అవుతాను సార్ అని చిన్నారి చెప్పడంతో సిపి ఎంతో సంతోషించి ఐపీఎస్ డ్రెస్ కుట్టించి ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే ట్రైలర్ వద్దకు పంపించి డ్రెస్ రెడీ చేయించారు. ఆ డ్రెస్ ధరించి క్యాంపు ఆఫీస్కు వచ్చిన హృతిక సిపికి గౌరవ వందనం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్టు అని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి పాలకుర్తి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ సుబేదారి పోలీస్ స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అన్యాయంగా కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆయనకు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. రేవంత్ ఇంటి పేరు యనుమల, కానీ యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తన మీద కేసు పెట్టాడని విమర్శించాడు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 2 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకుండా కోత పెట్టాడని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క నేత కేసీఆర్ అని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న ఇజ్జత్ తీస్తున్నాడు రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా అయితే దొంగలను బయట దేశాలకు పంపినట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్ చేశారు. పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారని అన్నారు. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ రావుకి సిగ్గుండాలి, ఒక్క దొంగకే సపోర్టు చేస్తున్నారని విమర్శించారు. క్రషర్ వాళ్లను పైసల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. క్రషర్ వాళ్లు కేసు పెట్టిన తర్వాత గుండెడు గ్రామ ప్రజలకు 10 లక్షల చెక్ గుడి కోసం ఇచ్చారని బల్మూరి వెంకట్ అన్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్ రెడ్డి రిమాండ్కు కోర్టు తిరస్కరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యాజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యాజమాని భయభ్రాంతులకు గురి చేశారని, అతడికి రిమాండ్ విధించాలంటూ పీపీ వాదించారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డి కుటుంబం ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. మరోవైపు ఇది కక్ష సాధింపు కేసుగానే పరిగణించాలంటూ బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. మొదట ఎఫ్ఐఆర్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ లాయర్ వాదించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మామిడి రైతులు ఆదుకునే మనస్తత్వం లేదని మండిపడ్డారు. రైతులు కష్ట సమయంలో ఆదుకొని రైతులకు అండగా నిలిచి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అన్నారు. 4 సంవత్సరాల వరకు వేరే పంట వేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర దొరకక మామిడి నేల పాడవుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పని అయిపోయిందని, ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు గాలి కొదిలేసి యోగాంధ్ర పేరుతో డబ్బులు వేస్ట్ చేశారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని విషపూరిత పాము కాటుకు బలైన ఘటన చోటు చేసుకుంది. శాంతిమూలం గ్రామానికి చెందిన సంజన పాము కాటుతో మృతి చెందింది. యోగా దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తాను చదువుకుంటున్న గొల్లపాలెం జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తమ చిన్నారి ఇక లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్వతమవుతున్నారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పాఠశాల వ్యాన్లు, బస్సులు, ఆటో రిక్షాలు ప్రధానంగా తనిఖీ చేశారు. పాఠశాల రవాణా వాహనాలపై తాగిన మత్తులో డ్రైవింగ్ నిరోధించేందుకు విద్యార్థుల భద్రత కోసం ఈ చర్య వెనుక ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అహ్మద్ ఆసిఫ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 9 మంది విద్యార్థినులు మొలకలు తిని కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కళాశాల సిబ్బంది హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని గిరిజన భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్న విద్యార్థినులు యోగా ఆసనాలు వేశారు. అనంతరం పంపిణీ చేసిన మొలకలు తిని తీవ్ర కడుపు నొప్పితో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు చికిత్స అందించిన వైద్యులు వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందవద్దని వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంత్ రేషన్ కార్డు అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. 2,500 తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ రమేష్ రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు కంప్యూటర్ ఆపరేటర్ నవక్రాంత్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువత భవిష్యత్తు మత్తు పదార్థాలతో నాశనమవకూడదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఎన్టీపీసీ పరిధిలో కేంద్రీయ విద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తూ వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మరో గారానా మోసం వెలుగు చూసింది. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా అనే సంస్థ వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు నారాయణ యాదగిరిగుట్ట, బుదేరా ప్రాంతాల్లో వెంచర్లు అంటూ నమ్మించారు. రకరకాల మాటలతో అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పనితీరును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం టౌన్ ప్లానింగ్లో పారదర్శకతకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురంలో తహసీల్దార్
రాజారాము లంచగొండి గుట్టు రట్టయింది. తన కార్యాలయంలో ఓ రైతు నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకున్న వీడియో వైరల్ అయింది. మల్లెలమడుగు గ్రామానికి చెందిన రైతు పాస్బుక్లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏమీ చేసేది లేక రైతు తహసీల్దార్ అడిగినంత నగదు ముట్ట చెప్పాడు. ఇంకా ఇది చాలదన్నట్టు రాజారావు ఇంతేనా అని బాధితుడిని అడగగా అది కేవలం 6 గుంటల భూమే కదా సార్ అంటూ సమాధానమిచ్చారు. తహసీల్దార్ గుంటకు 1000 చొప్పున ఇంకో 1000 ఇవ్వని అడిగారు. తమిళనాడులో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 సంవత్సరాల బాలిక రోషినిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది. కోయంబత్తూరు సమీపంలోని వాల్పరైల్లోని టీ ఎస్టేట్లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యల తర్వాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు. అప్పటికే చిరుతపులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సింధు పేరుతో ఇండియాకు రప్పిస్తున్నారు. ఇందులో భాగంగా నాటికి 827 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 20న తరలింపు ప్రక్రియ ప్రారంభం. అదే రోజు 290 మంది తిరిగొచ్చారు. అలాగే తెల్లవారుజామున ఒక విమానం రాగా అందులో 227 మంది, సాయంత్రం మరో ఫ్లైట్లో 310 మంది ఢిల్లీకి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 3 సీనియర్ అధికారులను సిబ్బంది స్కెడ్యూలింగ్, రోస్టరింగ్కు సంబంధించిన అన్ని పాత్రల నుండి తొలగించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రమాదానికి సిబ్బంది స్కెడ్యూలింగ్లోని లోపాలు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీనివల్ల అర్హత లేని, తగిన శిక్షణ లేని సిబ్బంది విమానాన్ని నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కో బలగాలు సూమీ ప్రాంతంలోని బఫర్ జోన్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ అంతా తమదేనని అన్నారు. కీవ్కు గట్టి హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేయాలనుకుంటున్న సరిహద్దులు వెంట నిరంతరం షెల్లింగ్ పాల్పడుతూ వారు మాకు మరింత ముప్పు సృష్టిస్తున్నారు. ఈ ప్రాంతానికి అధీనంలోకి తీసుకోవడం మా లక్ష్యం కాదు. పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదు అని పుతిన్ అన్నారు.